కూర్చోండి. SHO మేడం రేషన్ సర్వీస్ వాళ్ళు కంప్లీట్ ఇస్తారా లేకపోతే వాళ్ళకి సపరేట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ ఉంటారు ఏదో చిన్న చిన్న అఫీర్స్ అయితే కూడా మనం ఎక్కువ కూడా అమ్మాయిల తగ్గిపోయి యురోపు లేచిపోయి ప్లేసెస్ తెలంగాణ మేడం మనం మొత్తం వేసుకున్నాం ఐజీ 4 టెక్స్ మేడం సెంట్రల్ నుంచి ఈ వేణుగోపాల్ రెడ్డి సిఏ మనకు ఒక 100 మీటర్స్ కావాలి మేడం. చేయండి సార్ ఇదైతే ఒకసారి సర్వే చేయించేసి మాకు ఇంతవరకు ఎక్స్టెండ్ కావాలి మాకు ప్రాజెక్ట్ మాకు 100 మీటర్స్ కావాలి. 100 మీటర్స్ రోడ్డు కాదు 100 మీటర్స్ సరిపోతుంది. 100 మీటర్స్ సెక్షన్స్ మనకు దగ్గర ఒక 300 మీటర్స్ 300 into 100 ఇస్తే సరిపోతుంది. అది కింద సాక్షి గణపతి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడంతా టోటల్ మనకి ఏం ప్రాబ్లం టెంపుల్ దగ్గర మనకి టెంపుల్ అసలు ప్రాబ్లం సమస్య ఏమిటమ్మా వచ్చే 2 వెహికల్ ఏదైనా ఒక స్టక్ అప్ అయితే వేరే మార్గం ఇబ్బంది ఎంత ఎలా ఏ బండి కూడా ఎక్కడ మార్చకుండా అది ప్లస్ రోడ్డు కూడా బయట 4 లైన్స్ చేయాలి. 4 లైన్స్ చేయకపోతే కూడా మీటింగ్ కూర్చున్నారు ఒక దూరం నుంచి ఇక్కడ వరకు 4 లైన్స్ కావాలి. ఇంకొకటి ఈవో గారితో మాట్లాడి టోల్ గేట్ ఇక్కడ కాకుండా ముందుకు తీసుకెళ్ళాలి. టోల్ గేట్ ఇక్కడ ఉంది కదా, ఆ టోల్ గేట్ని తీసుకొని ఇంకా ముందర సాక్షి గణపతి అవతలని ఎక్కడ పెట్టాలి. అటకేశ్వరం దగ్గర కూడా మనకి ప్రాబ్లం ఉంది. అటకేశ్వరం దగ్గర కూడా పార్కింగ్ ప్లేస్లు అవసరం. ఆడ కూడా విపరీతంగా పాలధార పంచదారని చూసిపోతారు పోయేటప్పుడు మొత్తం ఇక్కడ ఏం డెవలప్ చేయాలనుకున్నా కానీ ఫారెస్ట్ వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎందుకంటే టైగర్ రిజర్వ్ ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేయలేదు. అదొక్కటే ప్రాబ్లం. జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా. అందుకే అవసరమైతే ఫారెస్ట్ అనుకునేటప్పుడు ఆ ఏరియా అంటే అతను చిన్న తర్వాత ఈ అనిమల్కి కింద ఏదైనా పార్క్ చేసుకుంటే అందులోనే వాళ్ళు అది కూడా ఎవరంట నేను అడిగాను మొన్న మాట్లాడుతున్నాను తిరుపతి కూడా మనం బస్ చేసేవచ్చు కదా అంటే మూమెంట్కి సుప్రీంకోర్టు ఆ ఒప్పుకోరు గైడ్ లైన్స్ ప్రకారం ఒప్పుకోరు. చెప్పు అందరం ఎవరు బాబు